తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో బుజ్జగింపుల పర్వం కొనసాగుతోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక టికెట్ ఇవ్వకపోవడంతో మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ అలకప్పాన్ పెక్కారు. పార్టీ తీరుపై బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు. అంజన్ కుమార్ తో మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ ఇన్ఛార్జ్ సెక్రటరీ విశ్వనాథన్ భేటీ అయ్యారు. ఇక పార్టీలో ఆయనకు సముచిత స్థానం ఉంటుందని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇక జూబ్లీహిల్స్ లో రాజకీయ పరిస్థితులకు అనుగుణంగానే నవీన్ యాదవ్ కు టికెట్ ఇవ్వడం జరిగిందని అంజన్ యాదవ్ కు నచ్చజెప్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో బుజ్జగింపుల పర్వం కొనసాగుతోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక టికెట్ ఇవ్వకపోవడంతో మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ అలకప్పాన్ పెక్కారు. పార్టీ తీరుపై బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు. అంజన్ కుమార్ తో మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ ఇన్ఛార్జ్ సెక్రటరీ విశ్వనాథన్ భేటీ అయ్యారు. ఇక పార్టీలో ఆయనకు సముచిత స్థానం ఉంటుందని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. జూబ్లీహిల్స్ లో రాజకీయ పరిస్థితులకు అనుగుణంగానే నవీన్ యాదవ్ కు టికెట్ ఇవ్వడం జరిగిందని అంజన్ యాదవ్ కు నచ్చజెప్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, అయితే జూబ్లీహిల్స్ టికెట్ ఆశించి అంజన్ కుమార్ యాదవ్ భంగపడ్డట్టుగా తెలుస్తుంది. అదే దాని గురించే మొత్తం టోల్గా నిన్న టికెట్ ఎప్పుడైతే నవీన్ యాదవ్కు కన్ఫర్మ్ చేశారో, నవీన్ యాదవ్కు కన్ఫర్మ్ చేసిన తర్వాత అయితే మొత్తంలో కూడా అలక మానినట్టుగా తెలుస్తుంది. అలక వీడడానికి ఈరోజు ఆయనని బుజ్జగించడానికి మొత్తం టోల్గా మంత్రులు పొన్నం ప్రభాకర్తో పాటు వివేక్ వెంకటస్వామి, మొత్తం టోల్గా అయితే మొత్తం ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్ కూడా రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఆయనతో మాట్లాడడం జరిగితే ఆయన జరిగిన తర్వాత ఒకటే చెప్తున్నారు మొత్తం టోల్గా అయితే నేను పార్టీ కొరకు కాదు, రాహుల్ గాంధీ మొత్తం టోల్గా కూడా రాహుల్ గాంధీని ప్రధాని చేయాలనే ఉద్దేశంతోనే ఉన్నాను అంటూ కూడా చెప్తున్నారు. అయితే చెప్పగానే చెప్తున్నారు తను అయితే అలక పూనెలో ఇంకా అయితే వీళ్ళు మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటాను అని కూడా చెప్పడం జరిగింది. కాసేపటి క్రితమే అయితే మంత్రులందరూ కూడా బుజ్జగించడం జరిగింది. మంత్రులందరూ కూడా బుజ్జగించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలతో ఒక నిర్ణయం తీసుకుంటానని కూడా చెప్పడం జరిగింది. కార్యకర్తలు ఏ విధంగా ముందుకెళ్తారు, కార్యకర్తలతో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటానని కూడా చెప్పడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీని మాత్రం వీడే ప్రసక్తే లేదంటూ కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతాను. అయితే ఇటు మంత్రులు అయితే మొత్తం పిల్లగా చూసుకుంటే మీనాక్షి నటరాజన్ వచ్చి చెప్పిన తర్వాత అలక మానడం జరిగిందంటూ కూడా తెలుస్తుంది. కాబట్టి కార్యకర్తలతో నిర్ణయించిన తర్వాత నవీన్ యాదవ్తో కలిసి పని చేయాలా చేయకపోవడమా అనేది కాసేపట్లో నిర్ణయం తీసుకుంటానని కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి అయితే ఆ యొక్క మంత్రులు వచ్చిన తర్వాత అలక పూనడం జరిగింది. మరి హైకమాండ్ నుండి కూడా కొద్దిగా మొత్తంగా ఉపశమనం లభించిందని చెప్పాలి. హైకమాండ్ తో కూడా కొన్ని మొత్తంగా బుజ్జగించిన నేపథ్యంలో ఏ నిర్ణయం తీసుకుంటారు అయితే మొత్తం గా చెప్తున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేశాను, అయితే మొత్తం కూడా యూత్ ప్రెసిడెంట్ గా చేశాను, వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేశాను. మొత్తం వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న నేను ఎక్కడైనా పోటీ చేయొచ్చు. అయితే నన్ను ఈ యొక్క జూబ్లీహిల్స్ టికెట్ పైన కూడా నన్ను ఎవరు కూడా సంప్రదించలేరు, నన్ను ఎవరు కూడా అడగకుండానే మొత్తం కూడా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు అంటూ కూడా అయితే అలకపోనడం జరిగింది. కాబట్టి దీనిపైన మొత్తం కూడా అయితే మంత్రులు వచ్చారు. మంత్రులు వచ్చిన తర్వాత మొత్తం కూడా వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అయితే ఆశపడడం కామనే, నేను కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని కాబట్టి నేను కూడా అయితే బీజేపీ అక్కడ ఉన్నటువంటి ఏదైతే జూబ్లీహిల్స్ లో ఉందో జూబ్లీహిల్స్ ఎన్నికల్లో నేను కూడా పోటీ చేయడానికి అయితే సిద్ధమయ్యాను అంటూ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి కాసేపట్లో కార్యకర్తలతో అయితే చర్చించిన తర్వాత ఓ నిర్ణయానికి వస్తానంటూ కూడా అంజన్ కుమార్ యాదవ్ చెప్పినటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ ప్రవీణ్.